హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విన్యూస్. చూస్తున్నట్టయితే మనం ఈరోజు వినకొండలో నర్సాపేట రోడ్లో గల శనిశ్చర దేవాలయం, రేపు మార్చి 29 శనివారం అమావాస్య, శని అమావాస్య అంటారు. దానికి ఆ రోజు ఒక ప్రత్యేకత అయితే ఉంది. ఈ తెలుగు రాష్ట్రాలు, రెండు రాష్ట్రాల్లో కూడా శ్రీ లక్ష్మీ సమేత శ్రీ నరసింహ స్వామి ఆలయానికి సంబంధించి అయితే దాని పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకుందాం. అలాగే శనేశ్వరాయ నమః. మన రెండు తెలుగు రాష్ట్రాలలోనే మొట్టమొదటిసారిగా ఆగమశాస్త్ర విధి విధానాలతో మన వినుకొండ పట్టణ నగర శివార్లో నర్సాపేట రోడ్డు నందు కొలువై ఉన్న మహిమాన్విత శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనేశ్వర స్వామివార్ల దేవస్థానం ప్రతిష్ఠింపబడి ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది. ప్రతిరోజు కూడా నిత్యం స్వామివారికి పూజలు నిర్వహించబడుతూ ఉన్నాయి ఇక్కడ. అయితే ఈ యొక్క ఆలయం అనేటువంటిది మన వినుకొండ నగర శివారులో ఈ యొక్క నర్సాపేట హైవే రోడ్డు పక్కనే ఉండటం వల్ల భక్తుల యొక్క రాకపోకలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క సకల సౌకర్యాలతో ఈ యొక్క ఆలయం ఇక్కడ వెలసి ఉంది. సంబంధించినటువంటి 2 ధ్వజస్తంభాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి జీవ ధ్వజస్తంభం, ఇంకోటి కీర్తి ధ్వజస్తంభం. అంతేకాకుండా ఎక్కడా లేనటువంటి అమ్మవారు శ్రీ జ్యేష్ఠలక్ష్మి అమ్మవారు మన 2 తెలుగు రాష్ట్రాలను మొట్టమొదటిసారిగా ఇక్కడ ఆలయ నిర్మాణం ఉంది. అమ్మవారికి గర్భగుడి, గోపురాలు, అమ్మవారికి ముఖమండపం ఇవన్నీ కూడా ఉన్నాయి. అదేవిధంగా స్వామివారికి కూడా గర్భగుడి మరియు విమాన గోపురం మరియు ముఖమండపము అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ యొక్క ప్రత్యేకత ఇదే. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి యొక్క గాలి గోపురం మీద ఈ యొక్క సప్తమాతృకుల దేవతా విగ్రహాలు అనేకమైనటువంటి ఉన్నాయి. అంతేకాకుండా స్వామివారి యొక్క విమాన గోపురం మీద మొత్తం 90 మంది దేవతామూర్తుల యొక్క విగ్రహాలను ప్రతిష్ఠించడం, అక్కడ రూపొందించడం జరిగింది. ఈ యొక్క ఆలయం యొక్క ప్రత్యేకత అయితే ఈ యొక్క విమాన గోపురాలు, ఈ యొక్క ముఖ మండపాలు, ఈ యొక్క ధ్వజస్తంభాలతో ఉన్నటువంటి మొట్టమొదటి శనేశ్వర స్వామి దేవస్థానం అండి ఇది. ఏమే శ్రీ జ్యేష్ఠలక్ష్మి అమ్మవారు. జ్యేష్ఠలక్ష్మి అమ్మవారు అంటే ఏమి లేదు, జ్యేష్ఠాదేవి. ఈమె వచ్చేసరికి శనిదేవుని యొక్క భార్య. అంతేకాకుండా శనిదేవుడు విష్ణుమూర్తికి తోడల్లుడు. అంతేకాకుండా ఈ యొక్క జ్యేష్ఠలక్ష్మి అమ్మవారు మహాలక్ష్మీదేవికి అక్కయ్య. ఎక్కడా లేనటువంటి ఈ యొక్క అమ్మవారి యొక్క విగ్రహం ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేయించబడింది. ఇక్కడ అమ్మవారు కూడా ప్రతిరోజు కూడా నిత్య ధూపదీప నైవేద్యాలతో అమ్మవారి పూజలు అందుకుంటూ ఉంది. ఈ యొక్క అమ్మవారు ఎంతో ప్రత్యేకత కలిగినటువంటి అమ్మవారు. అంతేకాకుండా ఏమని పాడి పంటలకు సంబంధించిన దేవతగా అభివర్ణించారు. ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కానీ రైతులు కానీ వారు మొట్టమొదటిసారిగా పండించినటువంటి పంటని, ఆ పంటలో కొంత భాగాన్ని అమ్మవారికి ముందుగా సమర్పించినటువంటి వాళ్ళకు ఆ సంవత్సరం పండించిన పంటలో ఎక్కువ దిగుబడి కానీ ఎక్కువ లాభాలు కానీ ఆర్జించినట్టు అనేక మంది రైతులు కూడా తెలియజేశారు. అమ్మవారి యొక్క ప్రత్యేకత అయితే ఇదండి. ఈ అమ్మవారు మన 2 తెలుగు రాష్ట్రాలు ఎక్కడా కూడా లేదు, ఇక్కడే ఉంది. కాబట్టి ఈ అమ్మవారిని కూడా దర్శించుకొని ఈ అమ్మవారికి ఆదివారం త్రయోదశి తిథితో కూడుకున్నటువంటి రోజు మరియు శుక్రవారాలు ప్రత్యేకమైనటువంటి అమ్మవారికి పూజలు జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క అమ్మవారిని కూడా దర్శించి అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి కుంకుమ పూజలు, శ్రీచక్ర నవవర్ణ పూజలు నిర్వహించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా ఎక్కడా జరగని విధంగా ఇప్పటి వరకు కూడా ఈ 3 సంవత్సరాల్లో అమ్మవారి దగ్గర కింద శ్రీచక్రాన్ని వేసి శ్రీచక్ర నవావరణ పూజలు ఇప్పటికీ మొత్తంగా దగ్గరగా 200 శ్రీచక్ర నవావరణ పూజలు అమ్మవారి దగ్గర నిర్వహించబడినాయి. అత్యంత మహిమాన్వితమైన అమ్మవారు. 200 శ్రీచక్ర నవావరణ పూజలు జరిగినాయంటే మీరు గుర్తుంచుకోండి, వారికి ఒక కోరిక నెరవేరిన తర్వాతే ఈ కోరిక నెరవేరిన వాళ్ళు మరొక భక్తులు చెప్పడం వల్ల వారు మళ్ళీ అమ్మవారి శ్రీచక్ర నవావరణ పూజ చేయించుకోవటం, ఇలా ఇప్పటికీ 200 పైచిలుకు భక్తులు ఇక్కడ శ్రీచక్రాన్ని వేసి అమ్మవారి పూజలు నిర్వహించడం జరిగిందనమాట. ఓం శనేశ్వరాయ నమః. స్వామివారు వినుకొండలో కొలువైనటువంటి శ్రీ శనేశ్వర స్వామివారి యొక్క దివ్యమంగళ రూపాన్ని మీరు చూస్తూ ఉన్నారు. అయితే ఈ 2025 సంవత్సరం మార్చి 29వ తారీఖున శనివారం అమావాస్య తిథి వచ్చింది. ఈ యొక్క శని అమావాస్య అనేటువంటిది 1000 శని త్రయోదశులతో సమానమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఈ యొక్క శని అమావాస్య రోజున ఈ యొక్క వినుకొండ శనేశ్వర స్వామివారిని దర్శించి 19 ప్రదక్షిణలు ఈ దేవాలయం చుట్టూ చేసుకొని స్వామివారికి తైలాభిషేకాలను నిర్వహించుకొని ఈ యొక్క శని దోషాలు ఉన్నటువంటి వాళ్ళు అష్టమ, అర్ధాష్టమ, ఏలినాడి శని దోషాలు, అంతేకాకుండా శని మహర్దశ నడుస్తున్నటువంటి వాళ్ళు, కంటక శని దోషాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఆ యొక్క నల్ల నువ్వులు కానీ నువ్వుల నూనెలు కానీ దానంగా సమర్పించి, ఇంకా శక్తి ఉంటే స్వామివారికి సంబంధించి హోమాన్ని నిర్వహించుకొని ఆ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహించుకుంటే జన్మలుగా ఉన్నటువంటి ఏలినాడి శని దోషాలు, జన్మ శని దోషాలు అనేటువంటివి కూడా తొలగిపోతూ ఉంటాయి. ఈ యొక్క మార్చి 29వ తారీఖు వచ్చేటువంటి శని అమావాస్యకి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఎందుకుందనంటే ఆ రోజు శని భగవానుడు ఉదయం పూట 5:20 కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ట్రాన్సిస్ట్ అవుతూ ఉన్నాడు. అనగా
కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు అనమాట. అలా ప్రవేశించడం వల్ల ఈ యొక్క మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని మొదలవుతుంది, ప్రారంభమవుతుంది. అంతేకాకుండా సింహరాశి వాళ్ళకి ఈ యొక్క మార్చి 29వ తారీఖు నుంచి అష్టమ శని ప్రారంభమవుతుంది. ధనుర్రాశి వాళ్ళకి వచ్చేసరికి అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది. కన్యారాశి వాళ్ళకి కంటక శని ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ యొక్క మొత్తం కూడా కుంభరాశి, మీనరాశి, మేషరాశుల వారు, సింహరాశి వారు, ధనుర్రాశి వారు, ఈ రాశులు మొత్తం కూడా ఈ యొక్క శని అమావాస్య రోజున స్వామివారికి తిలతైల అభిషేకాలు నిర్వహించుకున్నచో వారికి శని దోషాలు అనేటువంటిది, ఆ యొక్క ఏలినాటి శని, అర్ధమ అష్టాశం శని దోషాల నుంచి విముక్తిని పొందగలరు. అంతేకాకుండా ఈ యొక్క అదే రోజున ఈ శని భగవానుడు మీనరాశిలోకి ప్రవేశించినప్పుడు అక్కడ ఆల్రెడీ రాహువు ఉన్నాడు కాబట్టి శని రాహువుల కలయిక వల్ల అక్కడ పిశాచ యోగం అనేటువంటిది ఒకటి ఏర్పడుతుంది. దానివల్ల ఏమవుతుందంటే వ్యయ స్థానంలో ఉన్నటువంటి జన్మరాశి నుంచి వ్యయ స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క మేషరాశి వాళ్ళు కానీ వారు ముఖ్యంగా 54 రోజులు, అంటే రేపు మార్చి 29వ తారీఖు నుంచి 54 రోజులు అత్యంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. అంతేకాకుండా ఈ మీనరాశిలో షష్టగ్రహం కూటం కూడా ఏర్పడుతుంది కాబట్టి ముఖ్యంగా వీళ్ళందరూ కూడా రేపు శని అమావాస్య రోజును ప్రారంభించుకొని మొత్తంగా 54 రోజులు ఈ యొక్క నవగ్రహ దేవతలకు, ముఖ్యంగా శని భగవానుడికి ఈ యొక్క అభిషేకాలు, మృత్యుంజయ హోమాలు, అంతేకాకుండా శనికి సంబంధించిన ప్రత్యేకమైన హోమాలు, శనికి 190 సార్ల హవిస్సులు, ఇవన్నీ ఈ స్వామివారికి సమర్పించుకుంటే అనేకమైనటువంటి గ్రహ దోషాల నుంచి, అపమృత్యు దోషాల నుంచి, అంతేకాకుండా ఈ దారిద్ర బాధల నుంచి, ప్రమాదాల నుంచి, అపమృత్యు దోషాల నుంచి ఈ యొక్క విరుగుడు అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వచ్చే శని అమావాస్య అనేటువంటిది 100 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా వస్తున్నటువంటి ప్రాధాన్యతను సంతరించుకుంది. కాబట్టి ఈ యొక్క శని అమావాస్య రోజున ఈ యొక్క ఆలయం అని ఎందుకు చెప్తున్నామంటే స్వామివారి ఇక్కడ సాకార రూపంగా 7.5 అడుగులు ఎత్తుతో స్వామివారి కొలువై ఉన్నాడు, ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడు. అంతేకాకుండా ఇక్కడ స్వామివారికి ప్రత్యక్షంగా భక్తుల స్వయంగా స్వామివారిని తాకి స్పర్శించి అభిషేకం చేసుకునేటువంటి భాగ్యం ఈ యొక్క దేవాలయంలో కల్పించబడింది. కాబట్టి ప్రతి ఒక్కరు భక్తులు కూడా ఈ యొక్క శని అమావాస్య రోజున, శని త్రయోదశి రోజున కానీ ప్రతి శనివారం రోజు కానీ స్వామివారికి వచ్చేసి అభిషేకం చేసుకుని తరించవలసిందిగా భక్తుల్ని మరీ కోరుతున్నాం. ఓం శం శనైశ్వరాయ నమః. ఓం శ్రీ పార్వతీమాత సమేత శ్రీ బాణలింగేశ్వర స్వామినే నమః. మన వినుకొండ శనైశ్వర స్వామి దేవస్థానంలో ఈ యొక్క పార్వతీమాత సమేత శ్రీ బాణలింగేశ్వర స్వామి వారిని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ ఈ శివాలయంలో కూడా మనం జీవధ్వజస్తంభం, కీర్తిధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క శివాలయానికి ఈశాన్య భాగంలో సతీ సమేతంగా కూడినటువంటి నవగ్రహ దేవతలను ప్రతిష్ఠించడం జరిగింది. అంతేకాకుండా ఉత్తరం దిక్కున దక్షిణాభిముఖంగా కాలభైరవ స్వామిని, వాయువ్య మూలలో తూర్పు ముఖంగా నాగేంద్ర స్వామి వారిని, అంతేకాకుండా నైరుతి మూలలో దక్షిణ మూలగా చండీశ్వర స్వామి వారిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్వామివారికి భక్తులే స్వయంగా స్వామివారిని స్పర్శించి అభిషేకాలు చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు బాణలింగేశ్వరుడు. అంటే ఈ యొక్క బాణలింగం ఎందుకు ప్రతిష్ఠించామంటే బంగారం, వెండి, స్ఫటికలింగాలను పూజిస్తే ఎంత పుణ్యమైతే వస్తుందో అంతకు 1000 రెట్లు ఫలితం ఈ యొక్క బాణలింగానికి అభిషేకం చేయటం వల్ల, పూజించడం వల్ల కలుగుతుంది. అంతేకాకుండా కొన్ని విశేషమైన రోజులు అంటే శని త్రయోదశి, శని అమావాస్య, ఈ కార్తీక పౌర్ణమి, మహాశివరాత్రి ఇటువంటి పర్వదినాల్లో ఈ యొక్క బాణలింగేశ్వరునికి స్వామివారికి స్వయంగా అభిషేకాన్ని చేసుకున్నట్లయితే 1,000,000 రాతి శివలింగాలను పూజించినటువంటి పుణ్యం వస్తుందని చెప్పేసి, ఫలితం ఉంటుందని మహాశివపురాణంలోనే తెలియజేయడం జరిగిందనమాట. అంతేకాకుండా ఈ యొక్క బాణలింగాన్ని చూసిన వెంటనే నాగదోషాలు కూడా తొలగిపోతాయి అనేటువంటి ఐతిహ్యం ఈ యొక్క మహాశివపురాణంలో తెలియజేయబడుతూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క బాణలింగ స్వామివారి యొక్క తీర్థప్రసాదం ఆయుర్వృద్ధికరం, వీర్యవృద్ధికరం, అంతేకాకుండా త్రిదోషహరం అని చెప్పి కూడా మహాశివపురాణంలో తెలియజేయడం జరిగింది. స్వామివారికి సంతాన సమస్యలు, సంతానం లేకుండా ఉన్నటువంటి వారు ఎవరైనా సరే 40 రోజులు ఈ యొక్క బాణలింగేశ్వర స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం చేసి ఆ యొక్క తీర్థ జలాన్ని 40 రోజులు ఏ భార్యాభర్తలు దంపతులు అయితే సేవిస్తారో వారికి ఖచ్చితంగా సంతానం అనేటువంటిది కలుగుతుందని చెప్పేసి మహాశివపురాణం కూడా తెలియజేయడం జరిగిందనమాట. ఇక్కడ శనిదేవుడికి ఆ తైలాభిషేకం నిర్వహించుకున్న తదుపరి ఆ భక్తులు ఇక్కడికి శివాలయానికి విచ్చేసి ఇక్కడ 3 కానీ 11 కానీ లేదా ఒక చండీ ప్రదర్శన కానీ నిర్వహించుకొని ఈ యొక్క ఆలయంలో ప్రవేశించి ముందుగా వినాయక స్వామి వారికి, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి వారికి దర్శనం చేసుకొని ఆ యొక్క నంది కొమ్ముల నుంచి, నంది శృంగముల నుంచి స్వామివారిని యొక్క దర్శనం, శివలింగ దర్శనం చేసుకొని పార్వతీమాతకు నమస్కారం చేసుకొని ఈ యొక్క శివలింగానికి స్వయంగా భక్తులు అభిషేకం చేస్తున్నటువంటి అవకాశాన్ని ఈ యొక్క జ్యేష్ఠ లక్ష్మి సమేత శ్రీ శనైశ్వర స్వామి వారికి దేవస్థానం కల్పించడం జరిగిందనమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క శని అమావాస్య రోజున అత్యంత పుణ్యప్రదమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజున
అందరూ కూడా గుర్తు పెట్టుకొని ఆ శనిదేవుడికి తైలాభిషేకం నిర్వహించుకున్న తదుపరి ఇక్కడ కూడా విచ్చేసి శ్రీ బాణలింగేశ్వర స్వామి వారు కూడా అభిషేకాలు నిర్వహించుకోవాల్సిందిగా మరీ కోరుతున్నాం. ఓం శం శనైశ్వరాయ నమః.